వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేను ఇలా 2mm సైజులో ఉన్న గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. వాటి తర్వాత టాజిల్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను అండి. ఓకేనా, మీకు కావాలనుకుంటే టాజిల్ చిన్నగా అయినా సరే పెద్దగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. వీటి కోసం నేను తీసుకున్న దారాలు అయితే ఎంత ఇవి 80 లైన్స్. ఇకపోతే మనం టాజిల్స్ కట్టుకోవడానికి అయితే ఇలా లాంగ్ లెంత్లోనైతే కొన్ని దారాలు తీసుకోవాలి. 80 రౌండ్స్ దారాలు తీసుకొని కట్ చేసుకొని ఇలా అంటించుకోవాలి. తర్వాత ఇది ఇలా తీసుకొని ఏదైనా ఒక స్టిక్ లాంటిది, ఏదైనా ఒక రీఫిల్ కానీ స్టిక్ కానీ లేదనంటే ఇంకా ఈ దబ్బలం లాంటివి ఏవైనా సరే ఒకటి తీసుకొని, లేదా పెయింట్ బ్రష్ కానీ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు, కాస్త స్టిఫ్గా ఉన్నవి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని అండి ముందుగా అయితే జరీ ఇలా పట్టుకోండి. ఓకేనా, జరీ విషయానికి వస్తే నేను జరీ యూజ్ చేసేదైతే ఇగో 404 ఉంది దీని మీద నంబర్ అయితే. ఓకేనా, దీని పేరు కూడా దయాల్జీ అట, ఇదేం పేరో మరి. ఇది 404 అయితే ఉంది అండి. ఓకేనా, ఈ నంబర్తో అయితే నేను యూజ్ చేస్తున్నాను. జరీ కూడా వీటిలో కూడా మనకి షేడ్స్ ఉంటాయండి, అవి చూసి తెచ్చుకోవాలి. ఓకేనా, నంబర్స్ ఉంటాయి, షేడ్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతానికైతే నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా అయితే చుట్టుకోవాలండి. ముందుగా కాస్త చుట్టుకున్న తర్వాత ఇలా ఫింగర్ కాస్త వెనక్కి అనేస్తే మనకి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, దానిపైన కూడా వచ్చేలాగా చుట్టుకోండి. లేదనంటే దీన్ని కొంచెం పైకి ఇలా పైకి ఒకసారి కిందికి ఒకసారి కూడా పెట్టేసి చుట్టుకోవచ్చండి. ఎందుకంటే అది ఊడిపోకుండా కూడా ఉంటుంది, అందుకోసం అనేసి ఇలా చుట్టుకొని మళ్ళీ ఇంకొక 2-3 సార్లు అయితే ముడేసేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువగా చేసుకున్నా కూడా పర్వాలేదు. ఓకేనా, ఇలా కట్టేసుకున్న తర్వాత ఇలా టాజిల్స్ వచ్చేసి చివరన ఇలా కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఒకటైతే కట్ చేసేసుకొని దాని లెంత్లోనే నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది నాకు మిగిలిపోయిన థ్రెడ్ తోటి వచ్చిన టాజిల్ అనమాట. ఇది వచ్చేసి ఇంతే సైజు ఉంటుంది. ఓకేనా, కానీ ఇది మనకు వచ్చేసి ఇంత సైజు ఉంటుంది. ఓకేనా, మనకి కాస్త పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కస్టమర్ అడిగిన దాన్ని బట్టి చూజ్ చేసుకుంటాం అనమాట. ఇక టాజిల్స్ వచ్చేస్తే విషయానికైతే అలా కట్టుకుంటే బాగుంటాయి. ఓకేనా, మన డిజైన్ని బట్టి. ఓకేనా, చిన్నగా అయినా పెద్దగా అయినా సరే చేసుకోవచ్చు, కస్టమర్ అడిగిన దాన్ని బట్టి కూడా చూసుకోండి. ఆ తర్వాత మళ్ళీ థ్రెడ్ తీసుకొని శారీకి టై చేసేయండి. టై చేసిన తర్వాత ఇలా టాజల్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని టాజల్ ఎంతవరకు ఉందో చూసి అంతవరకే మీరు ముడేసేసుకోండి. ఓకేనా, ముడేసేసుకున్నా పర్వాలేదు, ఇలా లాక్ చేసుకున్నా పర్వాలేదు. మీకు ఇలా లైన్గా అల్లే డిజైన్లలో మీకుండే డౌట్ ఏందనంటే ఒకసారి ఊడిపోతే అంతా ఊడిపోతుంది కదా అని అనుకుంటుంటారు. కానీ అండి మనకి థ్రెడ్ వచ్చేసి 2 టైమ్స్ 3 టైమ్స్ మనం తీస్తాం కాబట్టి అదైతే ఊడిపోదని అనుకుంటున్నాను. నేను కట్టుకోవడం కూడా గట్టిగానే కట్టుకుంటాను. నేనైతే నాకైతే ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు. అయినా కూడా మీకు అలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చినా లేదనంటే ఊడిపోతాయి అన్న భయం మీకున్నా కూడా ఇక్కడనే ఇంకొక ముడేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ లాక్ చేసాం కదా, ఆ లాక్ వేసిన దగ్గరనే మళ్ళీ ఇంకొక ముడేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అలా ముడేసేసుకున్న తర్వాత ఇవి 4 బీడ్స్ అయితే తీసుకోండి. ఇవి కూడా ఈ సైజెస్ అనేవి మీకు ఆప్షనల్ అండి. ఏ సైజులో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, చిన్నవైనా పెద్దవైనా సరే. నేనైతే ఈ సైజ్ అయితే సరిపోతుందని తీసుకున్నాను. ఇంతకంటే చిన్న సైజ్ అయితే మనకి అది కూడా బాగుంటుందిలే, కానీ టాజిల్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఇంకా చిన్న సైజ్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ నేను ఈ సైజ్ ఎందుకు యూజ్ చేసుకున్నానంటే మనకి ఈ జరీ వచ్చేసి లైట్ ఉందండి, గోల్డ్ కాదు సిల్వరు కాదు, అలా ఉందన్నమాట. అందుకోసం అనేసి నేను ఈ సైజ్ అయితే సరిపోతుంది అనేసి తీసుకున్నాను. ఇంతకంటే పెద్దగా తీసుకున్నా కూడా కలర్ షేడ్ డిఫరెంట్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, దీంట్లోనే ఈక్వల్గా కనపడేటట్టుగా ఉండాలనేసి నేనైతే ఇలా తీసుకున్నాను. ఇలా చేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని దీన్ని కూడా ఇలాగే పెట్టేసేయండి, లాక్ చేసేసుకోండి. ఆ తర్వాత దీనిపైననే మళ్ళీ ఇంకొక ముడేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి.
ఇంకొక 4 బీడ్స్ తీసుకొని దీన్ని కూడా సేమ్ అలానే ఈ ఫస్ట్ 1 బీడ్ లోపల నుంచి నీడిల్ కిందకి తీయండి. కిందకి తీస్తే ఇలా వస్తుంది, అలా కాకుండా పైకి తీస్తే వేరేలా వస్తుంది అనమాట. అది మీరు చేసేటప్పుడు కాస్త ఏమన్నా డిఫరెంట్గా అనిపిస్తే అన్ని రకాలుగా ట్రై చేసి చూడండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకొని పక్కనే ఇలా మనకి పైన ఇది ఎంతైతే ఉందో చూసుకొని అంతవరకు పెట్టేసేయండి. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక 4 బీడ్స్ తీసుకొని సేమ్ అలానే చేసేసుకోవచ్చు. ఓకేనా. కాస్త గ్యాప్ ఉన్నా పర్వాలేదు, గ్యాప్ లేకుండా చేసుకున్నా కూడా సరిపోతుందండి. అదే టాజల్స్ వచ్చేసి మనకి ఇది 1 ఇంచుకి ఒకటి పడుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనము దగ్గరగా కూడా కుడుతుండొచ్చు, దానివల్ల 40 పైన పడతాయి అనమాట. 40 to 45 మధ్యలో వస్తాయి. ఇంకేనా. కొంచెం దూరంగా చేసుకుంటే 35 to 45 మధ్యలో పడతాయి అనమాట. మీరు అది డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అలా చూస్ చేసుకొని డిజైన్ అయితే ట్రై చేసేయండి. ఓకేనా. మరి ఇవాళకి ఈ డిజైన్ అయితే ఇంతే అండి. నేను మీకు ఈ డిజైన్ అయితే మొత్తం చూపించేస్తాను. ఇప్పుడు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇలా వస్తుంది మనకి డిజైన్ కూడా. శారీ కూడా నావీ బ్లూ ఇంకా ఈ కలర్ ఉంది కాబట్టి నేను శారీ కలర్ ఎక్కువగా తీసుకున్నాను. ఈ పైన ఉన్న ఈ బుట్టాస్కి మనం ఇది కాస్త మ్యాచ్ అవుతుంది కదా అనేసి నేను ఇలా చూస్ చేసుకున్నా అండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మంచి డిజైన్స్ కోసం, గ్రాండ్ డిజైన్స్ కోసం నేను ఈ డిజైన్ కూడా 350 రూపీస్ ఛార్జ్ చేశా అండి. ఇవి మన కస్టమర్స్ అని చెప్పాను కదా, కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ కూడా. ఓకేనా. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి.